హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు ట్రెండ్ అండ్ ట్రేడర్స్. నేను సాటర్డే, మండే మనకి మార్కెట్ ఇంపార్టెన్స్ లెవెల్ చెప్పా కదా గైస్. ఆ వీడియో చూడండి మీకు ఐడియా వస్తది. నేను పర్ఫెక్ట్‌గా అనాలిసిస్ చేసి పెట్టా. మనకి అక్కడే లెవెల్స్ అనేది పర్ఫెక్ట్‌గా రీచ్ అయ్యాయి. చూడండి. మనకి ఇక్కడ ఉంది కదా! ఈ సపోర్ట్ అనేది బ్రేక్ మన క్యాండిల్ అనేది క్లోజ్ అయితే మనకి మాక్సిమం పుట్ సైడే ఉంటది ఛాన్స్ మార్కెట్ అని చెప్పా కదా! మనకి ఫస్ట్ టీపీ ఉంది కదా! చూడండి ఆల్మోస్ట్ మనకి అక్కడ వరకు రీచ్ అయింది మార్కెట్ అనేది. ఇది క్లోజ్ అయితే మనకి సపోర్ట్ అనేది క్యాండిల్ బ్రేకే మనకి క్లోజ్ అయితే మనకి మాక్సిమం పుట్ సైడే ఉంటదని చెప్పా కదా! ఆల్మోస్ట్ మనకి పుట్ సైడే ఉంది మార్కెట్. మనకి 70 పాయింట్స్ అనేది మూవ్ అయింది మార్కెట్. ఒకవేళ మనకి ఇదనేది బ్రేక్ అయితే మనకి అప్ సైడ్ ఉండే ఛాన్స్ ఉంటదని చెప్పా కదా! మనకి అదనేది బ్రేక్ కాలా. ఇది బ్రేక్ అయ్యి సపోర్ట్ మన క్యాండిల్ అనేది క్లోజ్ అయింది. మనకి పుట్ సైడ్ అనేది మూవ్ అయింది. ఓకే గైస్, మనకి రేపు మార్కెట్ ఎలా ఉంటది ఏంటని డీటెయిల్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఇంపార్టెన్స్ లెవెల్స్ చెప్తా చూడండి ఒకసారి. ఫస్ట్ మనం 4 అవర్ చూసుకుందాం గైస్. మనకి క్యాండిల్ అనేది ఎలా ఉంది ఏంటి అని. మనకి ఇక్కడ వచ్చేసి మనకి స్ట్రాంగ్ రిజెక్షన్ ఉంది. 24,250 దగ్గర. ఇక్కడ నుండి మనకి చూడండి 3 టైమ్స్, 4 టైమ్స్ అనేది మనకి రిజెక్షన్ తీసుకుంది. ఇక్కడ మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనేది క్రియేట్ అయింది. ఒకవేళ ఇది బ్రేక్ అయితే మనకి కాల్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటది. ఇక్కడ చూడండి 3 టైమ్స్ అనేది మనకి మార్కెట్ రిజెక్షన్ తీసుకుంది. 1 అవర్‌లో వచ్చేసరికి చూడండి మీకు డీటెయిల్‌గా అర్థమైతది. మనకి 24,250 దగ్గర మనకి స్ట్రాంగ్ రిజెక్షన్ అనేది ఉంది. ఇక్కడ అనేది మార్కెట్ అనేది మనకి బ్రేక్ చేయలేకపోతుంది. మన సపోర్ట్ వచ్చేసి 24,139 దగ్గర ఉంది. ఒకవేళ అది బ్రేక్ అయితే మనకి ఇక్కడ మేజర్‌గా స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది చూడండి. మల్టిపుల్ టైమ్స్ అనేది మనకి ఇక్కడ నుండి మార్కెట్ అనేది సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ ఎళ్ళింది. ఇదనేది బ్రేక్ కాలే. ఇది వచ్చేసి మనకి స్ట్రాంగ్ సపోర్ట్ అవుతుంది 24,000. మనకి రిజెక్షన్ వచ్చేసి ఇక్కడ ఉంది గైస్ 24,350 దగ్గర. ఇక్కడ చూడండి మళ్ళీ ఇక్కడ నుండి మనకి మార్కెట్ అనేది రిజెక్షన్ తీసుకొని మనకి గ్యాప్ డౌన్ అనేది ఓపెన్ అయింది మార్కెట్. 24,350 దగ్గర మనకి రిజెక్షన్ ఉంది. ఒకవేళ మార్కెట్ రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయితే అక్కడ నుండి మనకి మార్కెట్ అనేది రిజెక్షన్ తీసుకునే ఛాన్స్ ఉండదు. ఇక్కడ వరకు రీచ్ అయ్యే ఛాన్స్ ఉండదు. 24,200 వరకి. ఓకేనా? ఒకవేళ మార్కెట్ అనేది మనకి గ్యాప్ అప్ అయితే మనకి ఇక్కడ వరకు రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటది. 24,400 వరకి. 470 వరకు రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటది. మనకి గ్యాప్ అప్ అయితే మార్కెట్ అక్కడ మనకి స్ట్రాంగ్‌గా క్యాండిల్ అనేది అప్ సైడ్ క్లోజ్ అయితే. పుట్ సైడ్ ప్లాన్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ నుండి రిజెక్షన్ క్యాండిల్ అనేది పడితే మనం పుట్ సైడ్ అనేది ప్లాన్ చేసుకుంటాం. 24,350 ఉంది కదా! ఇక్కడ ఓపెన్ అయ్యి మార్కెట్ ఇక్కడ ఒక రిజెక్షన్ క్యాండిల్ అని పడితే మనం పుట్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. క్యాండిల్ హైన స్టాప్ లాస్ పెట్టుకొని మనం ఇక్కడి వరకు టార్గెట్ అనేది వెయిట్ చేయొచ్చు. 24,250 వరకి. ఓకేనా? మనకి పుట్ సైడ్ వచ్చేసి ఇక్కడ ఒకవేళ ఇక్కడ ఉంది కదా సపోర్ట్ 24,250 అది బ్రేక్ అయితే మనం ఇక్కడి వరకు ప్లాన్ చేసుకోవచ్చు. 24,139 ఉంది కదా! అక్కడి వరకు ప్లాన్ చేసుకోవచ్చు ఫస్ట్ టీపీ కింద. మనకి ఇక్కడ వచ్చేసి స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది గైస్ 24,000 ఇదనేది మనకు బ్రేక్ కాదు. ఇక్కడ వరకు రీచ్ అయితే మనం ఇక్కడ నుండి మళ్ళీ కాల్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఇదనేది బ్రేక్ కాదు. చాలా స్ట్రాంగ్‌గా ఉంది సపోర్ట్. ఇది అప్ సైడ్ ఇది బ్రేక్ అయితే మనం కాల్ సైడ్ అనేది ప్లాన్ చేసుకుంటాం. ఇక్కడి వరకు ప్లాన్ చేసుకుంటాం. 100 పాయింట్స్ ఉంది ఇక్కడ నుండి.
ఓకే గైస్. ఇవి వచ్చేసి మనకి నిఫ్టీలో ఇంపార్టెంట్ లెవెల్స్. ఇక్కడ మీ ట్రేడ్స్ అనేవి చూసి జాగ్రత్తగా ట్రేడ్స్ అనేవి ప్లాన్ జేసుకోండి. ఓకేనా? మేజర్‌గా ఇక్కడ మనకి రిజెక్షన్ తీసుకునే ఛాన్స్ ఉండదు. ఇవి ఇంపార్టెంట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్. ఓకే గైస్. ఇది బ్రేక్ అయితే మనం కాల్ సైడ్ అని ప్లాన్ చేసుకుంటాం. ఒకవేళ ఇది ఇక్కడ క్యాండిల్ అనేది రిజెక్షన్ క్యాండిల్ క్లోజ్ అయితే మనం పుట్ సైడ్ అని ప్లాన్ చేసుకుంటాం. ఒకవేళ ఇక్కడ మళ్ళీ సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉంది. ఇక్కడ స్ట్రాంగ్‌గా బుల్లిష్ క్యాండిల్ అనేది క్లోజ్ అయ్యి ఇక్కడ నుండి మళ్ళీ ఇక్కడ వరకు ప్లాన్ చేసుకోవచ్చు. 24,300 వరకి. ఓకేనా? ఇక్కడ మన 25,250 ఉంది కదా! ఇక్కడ సపోర్ట్ తీసుకుంటే ఇదొచ్చేసి మనకి బ్యాంక్ నిఫ్టీ గైస్. ఇక్కడ మనం చూద్దాం. 4 అవర్స్‌లో వచ్చేసి మనకి ఇక్కడ 3 టైమ్స్ మనకి రిజెక్షన్ తీసుకుంది. మనకి రిజెక్షన్ వచ్చేసి 58,150 దగ్గర మనకి స్ట్రాంగ్ రిజెక్షన్ ఉంది చూడండి. 3 టైమ్స్ అనేది మనకి ఇక్కడ రిజెక్షన్ తీసుకుంది. 1 అవర్‌లో వచ్చేసి ఇక్కడ చూడండి మీకు డీటెయిల్‌గా అర్థమైతది. ఇక్కడ చూడండి మనకి మళ్ళీ ఇక్కడ రిజెక్షన్ క్యాండిల్ పడింది. ఇది మనకి స్ట్రాంగ్ రిజెక్షన్ గైస్. ఇక్కడ నుండి మనకి మళ్ళీ మార్కెట్ అనేది రిజెక్షన్ తీసుకుంది చూడండి 58,150 దగ్గర నుండి. మనకి సపోర్ట్ వచ్చేసి ఇది మనకి స్ట్రాంగ్ సపోర్ట్ గైస్. 57,540 ఇది మనకి స్ట్రాంగ్ సపోర్ట్. అది బ్రేక్ అయితే మనకి ఇక్కడ ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది మనకి. ఇక్కడ వరకు రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటది. 57,190 ఇక్కడ వరకు రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటది. జస్ట్ నేను ఇంపార్టెన్స్ లెవెల్స్ వరకే చెప్తున్నా గైస్. డీటెయిల్‌గా మీరు అనాలిసిస్ చేసి ట్రేడ్స్ అనేవి ప్లాన్ చేసుకోండి. జస్ట్ ఇది ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే. ఇక్కడే తీసుకోండి ట్రేడ్స్ ఇక్కడే ప్లాన్ చేసుకోండి అని నేను చెప్పట్లే. జస్ట్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ పర్పస్ మాత్రమే. మనకి రిజెక్షన్ వచ్చేసి ఇక్కడ ఉంది గైస్. ఇది బ్రేక్ అయ్యి మనకి క్యాండిల్ అనేది అప్ సైడ్ క్లోజ్ అయితే మనం ఇక్కడ వరకు ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఒకవేళ మనకి అక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయితే 58,600 దగ్గర అక్కడ నుండి మనకి పుట్ సైడ్ అనేది ప్లాన్ చేసుకో రిజెక్షన్ వస్తది. ఇక్కడ ఓపెన్ అయితే మనకి క్యాండిల్ అనే బ్రేక్ అయితే మనం కాల్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ వరకు రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటది. 59,000 వరకు రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటది గైస్. మనకి ఒకవేళ మార్కెట్ అనేది గ్యాప్ అప్ పోయి అక్కడ క్యాండిల్ అనేది అప్ సైడ్ క్లోజ్ అయితే మార్కెట్ అనేది ఇక్కడ ఓపెన్ అయితే మనకి ఇక్కడ రిజెక్షన్ తీసుకుంటే ఇక్కడ వరకు రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటది. ఆల్మోస్ట్ మనకి ఇక్కడ 300 పాయింట్స్ ఉంది. ఇక్కడ నుండి మనం పుట్ సైడ్ అని ప్లాన్ చేసుకొని ఇక్కడ 300 పాయింట్స్ ఉంది. ఒకవేళ మనకి గ్యాప్ డౌన్ అనేది ఓపెన్ అయితే మార్కెట్ ఇక్కడ చూడండి ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది. 57,770 దగ్గర ఇక్కడ సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటది. ఒకవేళ అది బ్రేక్ అయితే మనకి ఇక్కడ వరకు చిన్న టార్గెట్ ఉంటది చూడండి. కింద వరకు ప్లాన్ చేసుకోవచ్చు. 57,540 ఉంది కదా! ఇక్కడ వరకు ప్లాన్ చేసుకోవచ్చు. అది బ్రేక్ అయితే మనకి ఆ సపోర్ట్ అనేది. ఇక్కడ అనేది ఇది బ్రేక్ కాదు గైస్. ఇది మనకి స్ట్రాంగ్ సపోర్ట్ 57,500 అది మనకి స్ట్రాంగ్ సపోర్ట్. అది బ్రేక్ అయితే మనకి 57,200 వరకు రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటది. ఒకవేళ అప్ సైడ్ మనకి ఓపెన్ అయితే మనం ప్లాన్ చేసుకోవచ్చు కాల్ సైడ్. ఓకే గైస్. ఇంకా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. మనం ఏదైనా వీడియో పోస్ట్ చేస్తే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తది. చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు గైస్. ఒక లైక్ చేయండి. టుడే మీరు ప్రాఫిట్‌లో ఉన్నారా? లాస్‌లో ఉన్నారా? కూడా కింద కామెంట్ చేయండి. ఓకే గైస్. బాయ్ గైస్.